Hi girls, today our topic is explain the methods of valuation of shares. ఈరోజు మనము వాటా మూల్యాంకన పద్ధతుల గురించి వివరించడం జరుగును. In previous classes we discussed that need for valuation of shares and factors affecting the valuation of shares. Today our topic is methods of valuation of shares. That means ఈరోజు ప్రీవియస్ క్లాసెస్లో వాటా మూల్యాంకన యొక్క ప్రభావితం చేసే అంశాలు, వాటా మూల్యాంకన యొక్క ఆవశ్యకత తెలుసుకున్నాం. మూల్యాంకన చెయ్యాలని మనం తెలుసుకున్నాం. మూల్యాంకన చెయ్యాలి అంటే కొన్ని ఆధారాలు కావాలి. ఆధారాలను ఏమంటామంటే పద్ధతులు అంటాం. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు వాల్యూ ది షేర్స్ we must follow some methods. Today our topic is methods. What are the basis for valuation of shares? There are number of methods, but these three are very important for us. Yes, come to our topic. Introduction. The methods of valuation of shares depends upon the purpose of valuation and factors affecting the value of shares. ముఖ్యంగా వాటా మూల్యాంకన ఏ పద్ధతి అంటే నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ ఫాలో అవ్వాలా, ఈల్డ్ మెథడ్ ఫాలో అవ్వాలా, లేదంటే ఫెయిర్ వాల్యూ మెథడ్. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు ఫాలో వెదర్ దట్ మీన్స్ నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ ఆర్ ఇన్కమ్ వాల్యూ మెథడ్, దట్ మీన్స్ ఈల్డ్ మెథడ్ ఆర్ ఫెయిర్ వాల్యూ మెథడ్. విచ్ మెథడ్ వీ హ్యావ్ టు ఫాలో డిపెండ్స్ అపాన్ ది పర్పస్. అనగా ఏంటి, వాటా ఏ ఉద్దేశం కోసం మనం మూల్యాంకన చేస్తున్నాము, ఉద్దేశం ఆధారంగా, కారకాల ఆధారంగా ముఖ్యంగా మనం ఆ యొక్క వాటా విలువను మూల్యాంకన చేయడానికి పద్ధతిని మనం ఏ ఆధారం తీసుకుంటాం, ఏ ఆవశ్యకత అంటే ఏ ఉద్దేశంతో మనం ఆ యొక్క వాటాను విలువ కడుతున్నాము, ఉద్దేశం ఆధారంగా ఇక్కడ మన పద్ధతిని మనం నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. Methods. There are three important methods. Number one, net assets value method. That is, there are number of names for this method. That is, net assets value method, intrinsic value or breakup value method, or assets backing method, or balance sheet method, or net worth method, or equity method. నికర ఆస్తి విలువ పద్ధతి, సహజమైన విలువ పద్ధతి, ఖండిత విలువ పద్ధతి, ఆస్తుల ఆధరణ పద్ధతి, ఆస్తి అప్పుల పద్ధతి, నికర విలువ పద్ధతి, ఈక్విటీ పద్ధతి. అనగా నికర ఆస్తుల పద్ధతికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏంటా పేర్లు? సహజమైన విలువ పద్ధతి, ఇంట్రిన్సిక్ అంటే సహజమైన విలువ, బ్రేకప్ వాల్యూ అంటే ఖండితమైన విలువ, అదేవిధంగా అసెట్స్ బ్యాకింగ్ అంటే ఆస్తుల ఆధారముగా, ఆస్తుల ఆధరణ పద్ధతి అంటాం అన్నమాట. బ్యాలెన్స్ షీట్ మెథడ్ని ఏమంటాం అంటే ఆస్తి అప్పుల పట్టి పద్ధతి. నెట్ వర్త్ అంటే నికర విలువ పద్ధతి. ఈక్విటీ మెథడ్ అంటే ఈక్విటీ పద్ధతి అని అర్థం. సింపుల్గా ఒక మెథడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ పద్ధతితో పాటు అనేకమైన ఈ పద్ధతికి పేర్లు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ యొక్క నెంబర్ ఆఫ్ ది నేమ్స్ మీకు చెప్పడం జరిగింది. సింపుల్గా మీరు నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్కువగా మనం ఏ పదం వాడతామంటే ఇక్కడ నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ ఆర్ ఇంట్రిన్సిక్ వాల్యూ, ఈ రెండు పదాలు ఎక్కువ మనం వాడతాం. అనగా నికర ఆస్తి విలువ పద్ధతి అని, సహజమైన విలువ పద్ధతి అని ఈ రెండు పేర్లు మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది మూల్యాంకనలో. ఈల్డ్ మెథడ్ ఆర్ మార్కెట్ వాల్యూ మెథడ్ ఆర్ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్, రాబడి పద్ధతి, మార్కెట్ విలువ పద్ధతి, ఆర్జన శక్తి పద్ధతి. మూడవది డ్యూయల్ ఆర్ ఫెయిర్ వాల్యూ మెథడ్, ద్వంద్వ పద్ధతి, యుక్తమైన విలువ పద్ధతి. ఈ మూడు పద్ధతులు. Yes, we discuss each method in detailed manner. Since the valuation is made on the basis of assets of the company, it is known as assets backing method. That means this method give more importance to the assets. On the basis of assets only, valuation of shares will be made. Net means what? Assets minus
liability. That means fixed assets, current assets minus outside liabilities minus preference share capital. That means we are valuing the equity shares. Hence, we must deduct the preference share capital. That means this method gives more importance to the assets. Hence, this method is known as net assets value method. అనగా ఈ పద్ధతి అనగా నికర ఆస్తి విలువ పద్ధతి అనేది ఏ యొక్క ఆధారంగా మనం విలువ కడతాము అంటే ఆస్తుల్ని ఆధారంగా చేసుకొని వాటి విలువను కడతాం కాబట్టి ఈ యొక్క పద్ధతికి ఏమని పేరు వచ్చిందంటే నికర ఆస్తి విలువ పద్ధతి. పేరులోనే ఉంది. అంటే ఆస్తుల్ని ఆధారంగా చేసుకొని ఈక్విటీ వాటా విలువను మనం కనుగొనడం జరుగుతుంది. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ షేర్స్. పెద్ద మొత్తంలో వాటాలు కొనుగోలు చేయుటకు ఈ పద్ధతిని అవలంబిస్తారు. అండర్ దిస్ మెథడ్ షేర్ హోల్డర్స్ కెప్ట్ దేర్ షేర్స్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ పద్ధతిలో వాటాదారులు ఎక్కువ కాలము ఈ వాటాల్ని మెయింటైన్ చేయడానికి ఇంట్రెస్ట్. అంటే ఈ పద్ధతి ఎప్పుడు అవలంబిస్తారు? ఈ పద్ధతి ప్రకారం కొన్న వాటాల్ని ఎక్కువ కాలం వాటాల్ని మెయింటైన్ చేయడానికి ఈ పద్ధతిని, అంటే ఎక్కువ కాలం వాటాల్ని కలిగి ఉండడానికి, ఎక్కువ కాలము అంటే దీర్ఘకాలముగా ఎక్కువ సమయము ఈ యొక్క వాటాల్ని ఈక్విటీ వాటాలను కలిగి ఉండుటకు, అంటే ఎక్కువ కాలం వాటాల్ని కలిగి ఉండుటకు ఈ పద్ధతిని అవలంబిస్తారు. దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ in order to maintain the shares for long period of time, this method will be followed. అనగా ఎక్కువ కాలం ఈక్విటీ వాటాల్ని ఈక్విటీ వాటాదారులు కలిగి ఉండుట కొరకు కలిగి ఉండాలి అంటే నికర ఆస్తి విలువను అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. స్టెప్స్. స్టెప్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అసెట్స్ వాల్యూ. నికర ఆస్తి విలువ కనుగొనాలి. ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్కడ మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్ని? వాల్యుయేషన్ ఆఫ్, వి డిస్కస్ దిస్ నెట్ అసెట్స్ వాల్యూ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, దట్ ఈస్ capitalization method. Under capitalization method we calculate net assets value that similar to this. Okay, fixed assets, we take fixed assets. Fixed assets means what? Asset which has more than 1 year life. అంటే సంవత్సరానికి మించి జీవితకాలం కలిగి ఉన్న ఆస్తులను ఏమంటాం అంటే ఫిక్స్డ్ అసెట్స్, అంటే స్థిర ఆస్తులు అంటాం. వాట్ ఈస్ meant by fixed asset? Assets which have more than 1 year life period is known as fixed assets. Example, land and buildings, plant and machinery, furniture. భూమి, భవనాలు, ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచర్. ప్రస్తుత ఆస్తులు అనగా అసెట్స్ which can be converted into the cash within 1 year. అంటే సంవత్సరం లోపు నగదులోకి మార్చుకునే అవకాశం ఉన్న ఆస్తులను ఏమంటాం అంటే మనం ప్రస్తుత ఆస్తులని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? మనకి చేతిలో నగదు, బ్యాంకులో నగదు, వసూలు బిల్లు, రుణగ్రస్తులు. దట్ మీన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, డెటార్స్, క్లోజింగ్ స్టాక్, బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ వన్, మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. దట్ మీన్స్ బహిర్గత అప్పులు ఏమేమి తీసుకుంటాం? క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓడి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, డిబెంచర్స్. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, బ్యాంక్ ఓడి, పన్నుల కొరకు ఏర్పాటు, డిబెంచర్లు మనం తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీంట్లో నుంచి ఏం మైనస్ చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డిడక్ట్? Preference share capital. Why we are deducting preference share capital? Means we are calculating, that means we are finding out the value of equity share. Hence we must deduct the preference share capital. That means you must remember that when there is preference share capital, then only you must deduct. If there is no preference share capital, అనగా ఆధిక్యపు వాటా మూలధనం కనుక లేకపోతే మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మాత్రమే మనం మైనస్ చేయాలి? ఆధిక్యపు వాటా మూలధనము ఉంటేనే మైనస్ చేయాలి, లేకపోతే మైనస్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు డిడక్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వెన్ దెర్ ఈజ్ నాట్ ఇన్ ది ప్రాబ్లం. When preference share capital is not given in the problem, there is no need to deduct the preference share capital. Hence we get net assets value. అంటే నికర ఆస్తి విలువ అనేది మనం కనుగొనడం జరుగుతుంది సింపుల్గా. దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఫిక్స్డ్ అసెట్స్, current assets minus outside liabilities
minus preference share capital, we get net assets value. అనగా స్థిరాస్తుల్ని ప్రస్తుత ఆస్తుల్ని కలిపి దాని నుండి బహిర్గత అప్పుల్ని తీసివేసి మరియు దాని నుండి ఆధిక్యపు వాటా మూలధనాన్ని కూడా తీసివేస్తే మనకి నికర ఆస్తి విలువ అనేది రావడం జరుగుతుంది. Step 2. Calculation of value of equity shares, that is equity వాటా విలువ కనుగొనుట. Value of equity share is equal to net assets value by number of equity shares. Equity వాటా విలువ is equal to నికర ఆస్తి విలువ by equity వాటాల సంఖ్య. That means under net assets value method there are only two steps. Number 1, calculation of net asset value. Number 2, calculation of value of equity shares. అనగా నికర ఆస్తుల పద్ధతిలో 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి నికర ఆస్తి విలువ కనుగొనుట, ఈక్విటీ వాటా విలువ కనుగొనుట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఈస్ ది yield method. That means this method give more importance to the income. That means net assets value method gives importance to the assets. Yield method gives importance to the income. Yield is the effective rate of return on investments which is invested by the investors. That means yield is nothing but income. That means rate of return అనగా వాటాదారులు తమ యొక్క పెట్టుబడుల మీద పొందే రాబడిని ఏమంటాం అంటే మనం ఆదాయ పద్ధతి అంటాం. ఈల్డ్ అంటే ఏంటి? ఇక్కడ ఆదాయ పద్ధతి, రాబడి పద్ధతి అని దీనికి పేరు ఇవ్వడం జరిగింది. Since valuation of share is made on the basis of yield, hence this method is called yield basis method. ఈ పద్ధతి ఏ ఆధారంగా మనం విలువ కడుతున్నాం? ఈ పద్ధతిలో ఆదాయం ఆధారంగా, రాబడి ఆదాయంగా విలువ కడుతున్నాం కాబట్టి ఈ యొక్క పద్ధతికి ఏమని పేరు ఇచ్చాం మనం? రాబడి పద్ధతి, ఆర్జన పద్ధతి అని మనం పేరు ఇవ్వడం జరిగింది ఈ పద్ధతికి. ఎప్పుడు ఈ పద్ధతిని మనం అవలంబిస్తాం? షేర్ హోల్డర్స్ హూ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ యాజ్ టు డివిడెంట్, అంటే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అన్నవాళ్ళు ఈ యొక్క రాబడి పద్ధతిని అవలంబిస్తారు. అండ్ ప్రాఫిట్స్ ఫాలో దిస్ మెథడ్. అనగా దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ దిస్ when this method will be followed. That means in order to get regular income, in order to get dividend, this method will be followed. అనగా డివిడెంట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వాటాదారులు ఈ పద్ధతిని అవలంబిస్తారు. Steps. Step 1, calculation of profit available to equity shareholders. ఇప్పుడే just we discussed that this method gives importance to the income. It is nothing but profit, average profit. Step 1, ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభము కనుగొనుట. సగటు లాభం, దాంట్లో నుంచి ఆదాయ పన్ను తీసివేయాలి, ఇన్కమ్ ట్యాక్స్. దాని నుండి రిజర్వ్కి బదిలీ మైనస్ చేయాలి, ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్స్. మైనస్ ప్రిఫరెన్స్ డివిడెంట్, ఆధిక్యపు డివిడెంట్ని మైనస్ చేస్తే మనకి ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. దట్ మీన్స్ ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభము అనేది మనం కనుగొనడం జరుగుతుంది. సింప్లీ యూ మస్ట్ రిమెంబర్ దట్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, మైనస్ income tax will be calculated on profit. Transfer to the reserve calculated on profit. Preference dividend will be calculated on preference share capital. We get profit available to equity shareholders. సగటు లాభం, దీని నుంచి మైనస్ చేయాలి ఆదాయ పన్ను. ఆదాయ పన్ను దేని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి, కనుగొనాలి అంటే లాభం మీద కనుగొనాలి. రిజర్వ్కి బదిలీ దేని మీద కనుగొనాలి? పన్ను తర్వాత లాభం మీద కనుగొనాలి. ఆధిక్యపు డివిడెంట్ దేని మీద కనుగొనాలి? ఆధిక్యపు వాటా మూలధనం మీద కనుగొనాలి. ఈ 3 ఐటమ్స్ మైనస్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభం అనేది మనకి లభిస్తుంది. దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ if income tax rate is not given, there is no need to deduct the income tax. If transfer to the reserve is not given, it must not be deducted. If there is no preference dividend, then it will not be deducted. That means if data regarding the income tax, transfer to the reserve, preference dividend, then only we must deduct these items. If data is not given with regard to income tax, transfer to the reserve, preference dividend, it must not be deducted. అనగా
ఆదాయ పన్ను సంబంధించిన సమాచారము, రిజర్వ్కి బదిలీ, ఆధిక్యపు డివిడెండ్ కనుక లెక్కలో ఇవ్వకపోతే మనం ఈ మూడింటిని మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడు ఉంటాయని రూల్ ఏమీ లేదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, తర్వాత మాత్రమే రిజర్వ్ని మైనస్ చేయాలి, తర్వాత మాత్రమే ఆధిక్యపు డివిడెండ్ మైనస్ చేయాలి. అంతే తప్ప ముందు ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ డిడక్ట్ చేయకూడదు. అంటే యు మస్ట్ ఫాలో ది ఆర్డర్. Is it clear? First you must deduct income tax if it is given. Next, after that you must deduct the transfer to the reserve. Then only you must deduct the preference dividend. If these three items are given, these three means what? Income tax, transfer to the reserve, preference dividend. These items, if it is not given, there is no need to deduct these three items. Step 2. Calculation of expected rate of return. ఆశించిన రాబడి రేటు కనుగొనుట. ఫార్ములా ERR is equal to profit available to equity shareholders by total paid up equity share capital into 100. ఆశించిన రాబడి రేటు is equal to ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభము బై ఈక్విటీ వాటా చెల్లింపు విలువ into 100. That means profit available means step 1 we calculate. అనగా స్టెప్ 1లో మనం కనుక్కున్న ఆ అమౌంట్ మనం ఇక్కడ వేయడం జరుగుతుంది. డివైడెడ్ బై ఈక్విటీ వాటా మూలధనం అనేది ఉంటుంది, అది డివైడ్ చేస్తాం. ఓకేనమ్మా. స్టెప్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. ఈక్విటీ వాటా విలువ కనుగొనుట. వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు ERR, దట్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ ఈక్విటీ పేడ్ అప్ వాల్యూ. ఓకే, ఈక్విటీ వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు ఆశించిన రాబడి రేటు బై సాధారణ రాబడి రేటు ఇంటూ ఈక్విటీ వాటా చెల్లింపు విలువ. ERR అనేది మనం కనుక్కున్నాం. NRR ఈజ్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. ఆశించిన రాబడి రేటు మనం కనుగొన్నాం సెకండ్ స్టెప్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. NRR విల్ బి గివెన్ ఇన్ ది ప్రాబ్లం. ఆశించిన రాబడి రేటు మనం లెక్కలో కనుక్కుంటాం. సాధారణ రాబడి రేటు లెక్కలో ఇస్తారు. ఓకేమ్మా. ఇంటూ ఈక్విటీ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్. ఈక్విటీ పేడ్ అప్ వాల్యూ మీన్స్ it will be given in the problem itself. Okay, simply these three steps must be maintained under yield method. First one, profit available to equity shareholders. Step 2, calculation of expected rate of return. Step 3, calculation of value of equity share. అంటే రాబడి పద్ధతిలో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే లాభం కనుగొనాలి. రెండోది ఆశించిన రాబడి రేటు కనుగొనాలి. ఈక్విటీ వాటా విలువ కనుగొనాలి. మూడో పద్ధతి, థర్డ్ మెథడ్, డ్యూయల్ ఆర్ ఫెయిర్ వాల్యూ మెథడ్. ద్వంద్వ పద్ధతి లేదా యుక్తమైన విలువ పద్ధతి. Many accountants are of the view that neither the net assets value method nor yield method of valuation of shares is correct, but the fair valuation method may be an average of the two methods of valuation of shares. That means net assets value and yield method may not be appropriate in some cases. That means net assets value gives more importance to the assets. Yield method gives importance to the income. These two methods may not be proper in many cases. In such case, we take into the average of these two methods. We are averaging the net assets value method and yield method. That means we are taking both assets and income. These two methods will be averaged. That is known as dual method. Value of equity share is equal to value of share on net assets value method plus value of share on yield method by 2. ద్వంద్వమైన విలువ పద్ధతి, యుక్తమైన విలువ పద్ధతి, సమంజసమైన విలువ పద్ధతి. ఎప్పుడు ఈ పద్ధతిని మనం అవలంబిస్తాం అంటే నికర ఆస్తి విలువ అనేది ఆస్తులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రాబడి పద్ధతి అనేది ఆదాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రెండు పద్ధతుల్లో అన్ని వేళల్లో మనకి ఉపయోగకరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తామంటే మనం ఈ రెండు పద్ధతుల్ని తీసుకొని ఈ రెండు పద్ధతులను సగటు చేయడం ద్వారా ఈక్విటీ వాటా విలువను
కనుగొనాలి అనగా దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ అండర్ దిస్ మెథడ్ వీ మస్ట్ క్యాలిక్యులేట్ బోత్ నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ అండ్ ఈల్డ్ మెథడ్. ఈ పద్ధతిలో నికర ఆస్తి విలువ కనుగొనాలి, రాబడి పద్ధతి కూడా కనుగొనాలి. ఈ రెండింటిని కనుగొని దీన్ని మనం ఏం చేస్తాము అంటే డివైడెడ్ బై 2 చేస్తే అనగా సగటు చేస్తే, అంటే రాబడి పద్ధతిని నికర ఆస్తి విలువ పద్ధతిని రెండింటిని కనుగొని సగటు చేస్తే మనం ఈక్విటీ వాటా విలువను కనుగొంటాం అన్నమాట ఈ పద్ధతిలో. నోట్, దిస్ మెథడ్ మేక్స్ అన్ అటెంప్ట్ టు మినిమైజ్ ది డిమెరిట్స్ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్ అండ్ ఈల్డ్ మెథడ్. గమనిక, ఈ పద్ధతి ఎప్పుడు మనం అవలంబిస్తాం అంటే నికర ఆస్తి పద్ధతుల్లో ముఖ్యంగా ఉన్న లోపం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు నో టు ఫైండ్ అవుట్ ది మార్కెట్ వాల్యూ. And yield method, under yield method, the main demerit is profits may change in future. That means these two demerits అనగా నికర ఆస్తి విలువ పద్ధతి ప్రకారం మార్కెట్ విలువ కనుగొనాలంటే కష్టంగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఆస్తి విలువ ఇంత మనం చెప్పలేము, అదేవిధంగా రాబడి ప్రతి సంవత్సరం ఇంత ఉంటుందని మనం చెప్పలేము. కాబట్టి ఈ లోపాలని సవరిస్తూ, అంటే నికర ఆస్తి విలువ పద్ధతిలోని లోపాన్ని, రాబడి పద్ధతిలోని లోపాన్ని సవరిస్తూ ఏ పద్ధతిని మనం అవలంబిస్తున్నాము అంటే యుక్తమైన విలువ పద్ధతి, సమంజసమైన విలువ పద్ధతి లేదా ద్వంద్వ పద్ధతిని మనం అవలంబిస్తాం. కంక్లూషన్, నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్ బేస్డ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ కంపెనీస్ assets and liabilities. That means net assets value gives importance to the assets and liabilities. నికర ఆస్తి విలువ పద్ధతి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ప్రాముఖ్యత ఇస్తుంది అనుకున్నాం, ఆస్తుల్ని ఆధారంగా చేసుకుని అనగా ఆస్తుల్లోంచి అప్పులు పోగా ఉన్న నికర ఆస్తిని ఆధారంగా చేసుకుని విలువ కట్టడం జరుగుతుంది. రాబడి పద్ధతి, దట్ మీన్స్ yield method is used when valuation is done for small number of the shares. అనగా that means in order to value the small number of the shares, this method will be followed. తక్కువ సంఖ్యలో వాటాలు విలువ కట్టాలి అంటే రాబడి పద్ధతిని ఆధారం చేసుకుంటాం. The method of valuation of shares depends upon the purpose of valuation. Using a combination of methods generally provides a more reliable valuation. That means which method we have to follow, whether net assets value method or yield method. That means there is no clear basis. Which method we have to follow depends upon our purpose. ఏ పద్ధతిని అవలంబించాలి అనేది ఏ పద్ధతి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, వాటా విలువ యొక్క ఉద్దేశం, ఏ ఉద్దేశం కోసం మనం వాటా విలువను కనుగొంటున్నాం, ఉద్దేశం ఆధారంగా అనగా ఆస్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం ఏ పద్ధతి అవలంబిస్తాం, నికర ఆస్తి విలువ పద్ధతి అవలంబిస్తాం. రాబడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం రాబడి పద్ధతిని అవలంబిస్తాం. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అసెట్స్, we value the shares as per net assets value method. If we want to give more importance to the income, that means we give importance to the yield method. Okay, that means 3 methods are there, that is net assets value method, yield method, dual method. మొత్తం 3 పద్ధతులు ఉంటాయి, నికర ఆస్తి విలువ పద్ధతి, రాబడి పద్ధతి, యుక్తమైన విలువ పద్ధతి. క్లుప్తంగా summary methods, 3 methods are there. Net assets value method, నికర ఆస్తి విలువ పద్ధతి. Intrinsic value అనగా సహజమైన విలువ పద్ధతి. బ్రేకప్ వాల్యూ మెథడ్ మీన్స్ ఖండిత విలువ పద్ధతి. అసెట్స్ బ్యాకింగ్ మెథడ్ అనగా ఆస్తుల ఆదరణ పద్ధతి. ఆస్తి అప్పుల పట్టి పద్ధతి, బ్యాలెన్స్ షీట్ మెథడ్. నెట్ వర్త్ మీన్స్ తెలుగులో నికర విలువ ఆర్ ఈక్విటీ మెథడ్, ఈక్విటీ పద్ధతి. సింపుల్గా నెట్ అసెట్స్ వాల్యూ మెథడ్, ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. నికర ఆస్తి విలువ పద్ధతి, సహజమైన విలువ పద్ధతి అనేది ఈ 2 పేర్లు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఈల్డ్ మెథడ్ అనగా రాబడి పద్ధతి. మార్కెట్ విలువ పద్ధతి, మార్కెట్ వాల్యూ మెథడ్. ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్, ఆర్జన శక్తి పద్ధతి. మూడోది డ్యూయల్ ద్వంద్వ పద్ధతి. ఫెయిర్ వాల్యూ మెథడ్, సమంజసమైన విలువ పద్ధతి. Reference books, Corporate Accounting, Kalyani Publishers, Corporate Accounting, S.N. Maheshwari, S.R. Maheshwari, Vikas Publishing House. Web link cleartax.in.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.